ముఖ్యమంత్రి గారు మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని ఈ కేసు మీద వాదోపవాదాలు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి చట్టపరంగా ఉంటాయి. ఇప్పటికైనా సిద్ధమైతే పెట్టండి. కేటీఆర్ గారు వస్తారు, మీరు ఉండండి, లైవ్ పెట్టండి, మొత్తం రాష్ట్ర ఛానల్స్ పెట్టండి. మీరు చేయదలుచుకున్న వాదనలు మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టి ప్రజల ముందర పెట్టండి. ప్రజలు కూడా అభిప్రాయం ఏర్పరచుకుంటారు కదా. సిద్ధమేనా? ఏసీబీ విచారణకు నేను హాజరవడానికి సిద్ధము, సహకరిస్తాను. నా దగ్గర మెటీరియల్ ఉంటే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రొవైడ్ చేస్తాం, ఇస్తాము, ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పినప్పుడు స్వయంగా తాను వెళ్ళి నేను విచారణకు సిద్ధము, నాతో పాటు నా న్యాయవాదులు కూడా వచ్చినారు కాబట్టి మమ్మల్ని అనుమతించండి అంటే అరగంట 40 నిమిషాల సేపు బయటనే నిలబెడతారు. ఎందుకు న్యాయవాదులను వద్దంటున్నారో సహేతుకమైన కారణం చెప్పరు. చట్టమేం వాళ్ళను ఫోర్బిడ్ చేయట్లేదు, చట్టమేం వాళ్ళను న్యాయవాదులు లేకుండా రావాలని చెప్పట్లేదు. కొన్ని ప్రత్యేక చట్టాలు మినహాయిస్తే స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ అంటాం, టెర్రరిస్టుల కేసులలో కానీ లేకుంటే ఈడీకి సంబంధించిన కేసులలో కానీ అక్కడ మాత్రమే న్యాయవాదుల్ని అనుమతించారు, కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప. మిగతా ఏ కేసులోనైనా సరే న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయి కోరితే తిరస్కరించడానికి పోలీసులకు హక్కు లేదు, తిరస్కరించకూడదు. తిరస్కరించడం ద్వారా మీరేం ఆశిస్తున్నారు? మీరు చేసేది నిష్పక్షపాతమైన విచారణనే అయితే నిజంగానే అది మీకు ఏ దురుద్దేశాలు లేకపోతే న్యాయవాదుల్ని వాళ్ళ ప్రజెన్స్ని ఎందుకు మీరు అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు వద్దంటున్నారు? కారణమేంది? ఏం కారణం? అంటే మీరు చేయదలుచుకున్నటువంటి విచారణ నిష్పక్షపాతమైంది కాదు, ఏదో రకంగా ఒక కాంకాక్టెడ్ స్టోరీ, ఒక అల్లినటువంటి కథను క్రియేట్ చేయాలి, దానికి తగ్గట్టుగా ఒక ఎవిడెన్స్ను బిల్డప్ చేయాలి, ఫాల్స్ ఎవిడెన్స్ను బిల్డప్ చేయాలనేటువంటి దురుద్దేశం ఉంది కాబట్టే మీరు న్యాయవాదులను అనుమతించట్లేదని చెప్పి మేము భావిస్తున్నాం. అసలు ఎందుకు వద్దంటున్నారు న్యాయవాదుల్ని? దానికి ఒక లాజిక్ ఉండాలి కదా, రీజనింగ్ ఉండాలి కదా. ఎవరైనా సరే న్యాయపరమైనటువంటి అంశాలను ఎదుర్కోవడానికి లేదా కోర్టులకు విన్నవించడానికి కోసమే కదా న్యాయవాదులు ఉండేది. కేసు చట్టపరంగానే జరిగింది కదా, చట్టపరంగానే ఎదుర్కోవాలి కదా. మరి ముద్దాయిలు చట్టపరంగా ఎదుర్కొనే ముద్దాయిలకు న్యాయవాదుల సహాయం లేకపోతే ఎవరికి ఉంటుంది? విచారణల సందర్భంగా కూడా న్యాయవాదులు పెట్టుకోవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు, హైకోర్టులు వందల కేసులలో కూడా తీర్పులు ఇచ్చి ఉన్నాయి ఇప్పటికే. అది సెటిల్డ్ లా. అది వద్దని ఎట్లా అంటారు మీరు? అంటే మీరు విచారణ పేరు మీద ఒక ఫాల్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఎవిడెన్స్ బిల్డప్ చేసుకొని ఫాల్స్ కేసును కాంకాక్ట్ చేయడం కోసం, నిర్మాణం చేయడం కోసం చేసేటువంటి ఒక దుష్ట ప్రయత్నం ఇది అని చెప్పి మాకు అర్థమవుతుంది. కాబట్టే న్యాయవాదుల సమక్షంలో మాత్రమే హాజరవుతామని చెప్పి వారు పట్టుబట్టడం జరిగింది. మీరు న్యాయవాదులను నిరాకరించి తప్పని పరిస్థితి కల్పించినారు కాబట్టి కేటీఆర్ గారు ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి అంశం, ఏసీబీ అధికారులు కోరినటువంటి అంశానికి లిఖితపూర్వకంగా వారి న్యాయవాది ద్వారా వారి కార్యాలయంలో ఇప్పుడు అప్పగించి రావడం జరిగింది. కేటీఆర్ గారు కోర్టులో కానీ, కోర్టు బయట కానీ, ప్రజాక్షేత్రంలో కానీ ఏసీబీ కేసు కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కారు పెట్టేటువంటి ఇతరత్ర ఏమైనా కావచ్చు, చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఈ క్షుద్రమైనటువంటి రాజకీయ క్రీడ ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, తాము అమలు చేయలేనటువంటి హామీలను ప్రశ్నిస్తున్నప్పుడు దానికి ఒక దారి వెతుక్కోవడమో, సాకు వెతుక్కోవడమో, ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చాలా సులభంగానే ప్రజలకు అర్థమవుతాయి. విచారణ సంస్థల యొక్క సమయం కానీ, ఆ సిబ్బంది కానీ, వారి సిబ్బంది యొక్క కాలం కానీ ఇదంతా కూడా అనవసరంగా వృధా చేయకుండా నిజంగా ఏసీబీ వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు పరోక్షంగా ఇచ్చేటువంటి కొన్ని హోదాల పరమైనటువంటి నజరాలేమైనా ఆశ చూపిస్తే దయచేసి చట్టపరిధి దాటి అతిక్రమించి మీరు ప్రయత్నాలు చేయకండి, అది మంచిది కాదు. చట్టబద్ధంగానే వ్యవహరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చట్టబద్ధంగా వ్యవహరించకుండా చట్టబద్ధ ముసుగులో
తోచినట్లు చేస్తామంటే ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించి తీరుతాం, న్యాయపరంగా ప్రతిఘటించి తీరుతాం, ప్రజాక్షేత్రంలో ప్రతిఘటించి తీరుతాం. ఎందుకంటే మొన్న చూసినాం నరేందర్ రెడ్డి గారి కేసులో, లగచర్ల కేసులో సంఘటనలో లేని మనిషి, సంఘటన జరిగినప్పుడు లేని మనిషి కేవలం ఒక కల్పిత ఆధారాలతోన ఆయన తీసుకొని పోయి 30 రోజుల పాటు జైల్లో ఉంచిన, దాదాపు 40 రోజులు ఉంచడమే కాదు, ఆయన ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్లు ఆయన ఏదో కేటీఆర్ చెప్తేనే ఇది చేసిండు అనేటువంటి విధంగా ఒక ఫాల్స్ ప్లాంటేషన్ చేయడానికి ప్రయత్నం చేసింది, ఫాల్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్. మళ్ళీ ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు పోయి ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు, అందుకోసమే చట్టంలో ఏముందంటే రక్షణ, పెద్ద రక్షణ, ఎవరు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు వారికి ఏ రకమైన అసౌకర్యం కలిగినా, మానసికంగా, శారీరకంగా, ఇతరత్ర ఏమి అసౌకర్యం కలిగినా పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు అటువంటి ముద్దాయి తన యొక్క విషయాన్ని కోర్టుకు విన్నవించుకుంటే అది రికార్డ్ చేస్తారు మ్యాజిస్ట్రేట్. మ్యాండేటరీ ప్రొవిజన్ ఉంది. ముద్దాయి అడగకపోయి, చెప్పకపోయినా, నోరు విప్పకపోయినా పోలీసుల భయానికి మ్యాజిస్ట్రేట్ అడుగుతాడు, అడగాలి, ప్రొసీజర్ అది. పోలీస్ కస్టడీలో నిన్ను బాగానే చూసుకున్నారా, చిత్రహింసలకి ఏమైనా గురి చేసినారా, అవమానపరిచినారా, న్యూనతపరిచినారా, నీకు భోజనం పెట్టినారా లేదా, నీ కుటుంబ సభ్యుల్ని కలుసుకునే అవకాశం ఇచ్చినారా లేదా, నిన్ను అరెస్ట్ చేసి ఇట్లా నా ముందుకు మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చే కంటే ముందు ఈ సమాచారం మీ కుటుంబ సభ్యులకు ఇచ్చినారా లేదా, నీ మీద ఏం కేసు పెట్టినరో ఆ వివరాలు ఇచ్చినారా లేదా, ఇవన్నీ మ్యాజిస్ట్రేట్ రికార్డ్ చేయాలి. అందుకోసమే నరేందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నేను ఇవ్వని స్టేట్మెంట్ను, నేను చెప్పని పేరును బలవంతంగా వాళ్ళు పోలీసు వాళ్ళు రాసుకున్నారు అని చెప్పి ఆయన బహిర్గతపరచాల్సి వచ్చింది. అందుకే ఇవాళ కేటీఆర్ గారు ఖచ్చితంగా నా వెంబడి అడ్వకేట్స్ ఉండాలని కోరింది. విచారణకు సంపూర్ణంగా సహకరిస్తాం. పోలీస్ వ్యవస్థ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చట్టబద్ధ పరిధిలో, రాజ్యాంగ పరిధిలోనే పనిచేయండి. మౌఖిక ఆదేశాలతోన, మౌఖిక నజరానాలకు ఆశపడి అతిక్రమిస్తే తప్పకుండా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతి అడుగున వాటిని చట్టబద్ధంగానే మేము ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.